బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఏకంగా సీఎం పైన దాడి జరిగింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పైన దాడి జరిగింది. తన అధికారిక నివాసంలోకి వచ్చి అక్కడ జెన్సున్ వాయ్ అనేటువంటి కార్యక్రమం జరుపుతూ ఉండగా రేఖా గుప్తా పైన రాజేష్ కిమ్జీ సకారియా అనే వ్యక్తి దాడి చేశాడు. పేపర్లని సీఎం కు అందిస్తున్నట్టుగా చూపించి దాని చాటుగా దాడికి పాల్పడ్డాడు రాజేష్ అనే నిందితుడు. అయితే దాడి ఎందుకు చేశాడనే అంశం పైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. సీఎం పైన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు బీజేపీకి సంబంధించిన ప్రతినిధులు, బీజేపీ పార్టీ. సో సీఎం పైన దాడి జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి ఢిల్లీలో అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తింది. స్వయంగా రేఖా గుప్తా పైన దాడి జరిగింది. ఓ వ్యక్తి పేపర్లు ఇవ్వడానికి వచ్చి జెన్సున్ వాయ్ అనేటువంటి ఆ కార్యక్రమంలో తన అధికారిక నివాసంలో పేపర్లు ఇస్తున్నట్టుగా నటించి దాడి చేశాడు. సో దాడి చేసిన వ్యక్తి ఇక్కడ ఇతనే. సో రాజేష్ దాడి చేసిన వ్యక్తి మీకు లెఫ్ట్ సైడ్ లో ఫోటో కనబడుతోంది. సో దీంతో పోలీస్ అదుపులో తీసుకొని పోలీస్ స్టైల్లో ఒకసారిగా రాజేష్ పై విరుచుకుపడ్డారు. సో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, దీని వెనక్కి ఇంకెవరైనా ఉన్నారా, లేదా ఈ మధ్యకాలంలో స్ట్రే డాగ్స్ అనే అంశం ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ వీధుల వెంటటువంటి ఆ వీధి కుక్కల్ని తొలగించాలనే రకంగా చాలా మంది అటు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తప్పుపడుతూ ఉన్నారు. సో ప్రభుత్వం కూడా ఒక రకంగా సంసిద్ధమైపోయింది, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైనా ఆ పెట్ లవర్స్ ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడ్డారా, పెట్ లవర్స్ ఎవరైనా ఈ రకంగా దాడి చేసే ప్రయత్నం చేశారనేది కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.